3,500 rupees is given at 7% per annum rate of interest. Then the interest received at the end of 2 years అన్నాడు. మనకి 1 yearకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 7% అంట. అట్లా మనకు ఎంత 2 yearsకి ఎంత అవుతుంది చెప్పింది. అంటే ఏ అమౌంట్ పైన 3,500 పైన చెప్పినాడు. మరి క్వశ్చన్ తెలుగులో చూద్దాం. సంవత్సరానికి 7% వడ్డీ రేటుతో 3,500 రూపాయలు ఇవ్వబడింది. అయినా 2 సంవత్సరాల తర్వాత పొందే వడ్డీ అన్నాడు. ఏమి అంటే మనకు ఇక్కడ బారు వడ్డీ చక్రవడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పని ఆలోచన వస్తుంది. కానీ ఇట్లా ఈ విధంగా ఇచ్చినప్పుడు ఎలా చేస్తామంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనుకుని చేయాలి. కానీ సింపుల్ ఇంట్రెస్ట్ అనుకున్నా ఇక్కడ మనకు ఫార్ములా అవసరం లేదు. ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ 7% అని చెప్పని ఇచ్చాడు. సంవత్సరానికి 7% అంటే దాని మీనింగ్ మనకు 7/100 అని. అంటే 100 రూపాయలకి ఎంత ఇంట్రెస్ట్ 7 రూపాయలు అని చెప్పని అర్థం. అంటే 100 రూపాయలకి 7 రూపాయలు ఇంట్రెస్ట్. మనకి ఇచ్చిన అమౌంట్ ఎంత అంటే అక్కడ మనకు 3,500 రూపీస్. మరి 3,500 రూపీస్కి ఎంత అవుతుంది అంటే ఏం చేస్తాం మనం సేమ్ 3,500/100 ఇంటూ 700. ఇది 1 yearకి. ఇది మనకి ఏం కావాలి 2 years కావాలి. కాబట్టి ఏం చేస్తాను నేను ఇంటూ 2 చేస్తాను అనమాట. అప్పుడు ఏమవుతుంది 2 zeros క్యాన్సల్. 35 ఇంటూ 7 2 జా 14, 14 5 జా 70, 14 3 జా 42 అంటే ఎంత 490 రూపీస్ అనమాట. అంటే 2 years కలిపి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 490 వస్తుంది. మరి ఏ ఆప్షన్ అంటే మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇలా కంపారిజన్ మెథడ్లో చేసిన ప్రతి ప్రాబ్లం కూడా ఈజీగా ఉంటుంది చూడండి.